శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాన్ని తెలుసుకోబోయే ముందుగా వృషభ రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం వృషభ రాశి జాతకులకి ఏ రంగంలో బాగుంది, ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి, ఏ ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది, అది కూడా ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొట్టమొదటగా ఇది తెలుసుకోబోయే ముందు ఒక్కసారి ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి వ్యయస్థానంలో మేషంలో గురుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో రాహు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు, పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం కన్యలో జరుగుతోంది, అలాగే దశమ స్థానంలో కంటకశని సంచారం జరుగుతోంది. ఇక మిగిలినటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఎక్కువ శాతం సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఈ గ్రహ గతుల్ని కనుక కాస్త మనం పరిశీలించినట్లయితే ఈ రాహుగ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఏ పని చేపట్టినా కూడా లాభసాటిగానే ముగిస్తుంది, కానీ నష్టమైతే రాదు. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా ధైర్యంగా ముందంజ వేయవచ్చు. ఇందులో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే రాహు లాభస్థానంలో సంచరిస్తున్నాడో ఈ వృషభ రాశి వాళ్ళకి గోచార రీత్యా ఇక్కడ సోదరవర్గం రీత్యా కానీ, బంధువుల రీత్యా కానీ, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ ఖచ్చితంగా అకస్మాత్తుగా ఎంతో కొంత ధనప్రాప్తి కలగటం, రాదనుకున్నటువంటి నష్టద్రవ్యం ఏదైతే ఉందంటే రాదనుకున్నటువంటి ధనం చేతికి అందటం, ఇటువంటివి అనేక శుభ ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే అది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎనీ టైం సడన్గా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాహు ఇచ్చేటువంటివన్నీ కూడా సడన్ ఎఫెక్ట్స్, అంటే సడన్గా ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే ఇలాగే ఉంటుంది రాహుగ్రహ ప్రభావం. ఈ వృషభ రాశి వారికి మాత్రం ఈ లాభస్థానంలో రాహు సంచరించినంత కాలం మాత్రం మీరు ఊహించినటువంటి ధన సహాయం కావచ్చు, ధన సహకారం కావచ్చు, విదేశీ యానం కావచ్చు, అట్లాగే ఏదైనా సరే మీకు ఏ రంగంలో అయినా సరే సడన్గా గెలవటం అనేటువంటిది, అంటే విజయం సాధించడం అనేటువంటిది ఈ రాహుగ్రహ ప్రభావానికి గురై ఉంటుంది. ఈ రాహుగ్రహ ప్రభావం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వ్యయస్థానంలో గురుడు సంచరించడం వల్ల ఈ తీర్థయాత్రల రీత్యా కానీ, పుణ్యక్షేత్రాల రీత్యా కానీ తిరగడం, తద్వారా ఎక్కువ ఖర్చులు అవటం, కుటుంబ పరంగా ఎక్కువ ఖర్చులు అవటం, సంపాదన డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోవటం, ఒక్క పైసా మిగలకుండా 1వ తారీఖు వచ్చేటప్పటికి మరలా వెతుక్కోవాల్సిన పరిస్థితులు రావడం, ఇటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి. ఎంతటి ధనవంతుడికైనా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఇక్కడ 100 కోట్లు ఉన్న వాళ్ళు డబ్బుల కోసమే వెతుక్కోరు, అది జరిగే మాట కాదు. కాకపోతే ఇక్కడ ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఆ సమయానికి ధనం అందకపోవటం అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కంటక శని సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. అలాగే అష్టమ స్థానంలో భాగ్యస్థానంలో, అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో ప్రవేశించేటువంటి రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కొన్ని చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాటిలో అందరికీ అన్నీ జరుగుతాయని కాదు, కానీ వారి వారి జన్మ జాతక రీత్యా ఈ రవి, కుజ, బుధ, శుక్రుల్లో ఎవరు ఏ గ్రహం బాగోకపోతే ఆ రకమైన ఇబ్బందులు వస్తాయి. అందరికీ అన్ని ఇబ్బందులు వస్తాయనేటువంటిది అర్థం చేసుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది వచ్చి తీరే పరిస్థితులు ఉన్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఆ ఏ ఇబ్బందులు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కనుక ముందుగా మనం తెలుసుకునేటట్లయితే వాటి నుంచి ముందుగా జాగ్రత్త పడవచ్చు. అంత దూరం వెళ్లకుండానే కొన్ని పరిహారాలు చేసుకుని తగ్గించుకోవచ్చు. కొన్ని మనం జాగ్రత్తగా ఉండటం వల్ల కూడా అవి పక్కెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక ఈ వివరాలన్నీ కూడా కూలంకషంగా మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొట్టమొదటిది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పొరపాటున కూడా ఇటువంటి పరిస్థితి అవకాశం ఉంది కనుక, అంటే అందరికీ జరుగుతుందని కాదు, ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికైతే కుజగ్రహ ప్రభావం సరిగ్గా ఉండదో వాళ్ళకి దెబ్బలు తగలటం, శరీరానికి రక్త దర్శనం, అంటే రక్తం కళ్ళ చుట్టం అనమాట. రక్తం కళ్ళ చుట్టం అంటే ఎలాగైనా చూడవచ్చు. దెబ్బలు తగలటం వల్ల రక్తం బయటకు రావచ్చు, లేదా యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల రక్త దర్శనం జరగచ్చు, లేదా శస్త్రచికిత్స జరగటం వల్ల, అంటే సర్జరీ జరగటం వల్ల రక్తం చూడవచ్చు. ఇటువంటి లేదా ఘర్షణలు, గొడవలు జరిగినప్పుడు
సహజంగా రక్త దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటిది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అది ఎవరికి ఎలా జరుగుతుంది అంటే వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా తెలుస్తుంది. కానీ ఈ వృషభ రాశి వారికి కుజగ్రహ పరిస్థితి ఈ మాసం బాగోలేదు కనుక ఇటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంతమందికి వచ్చేటప్పటికి ఈ జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగుండకపోవటం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితులు ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహ గతుల రీత్యా ఈ వృషభ రాశి వారికి ఊహించని రిస్కులు, ప్రమాదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సమస్య వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదే, ఇది ఇలా వచ్చింది, దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం సహజ సిద్ధంగానే ఓర్పు, సహనం, మంచి తెలివితేటలు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ కాస్త ఇబ్బందిని దాటడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే చేయవలసిందల్లా ఏంటంటే చెదిరిపోయినటువంటి మనసుని స్థిరంగా పెట్టుకుని కాస్త ప్రశాంతంగా కనుక ఆలోచించేటట్లయితే మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం అనేటువంటిది దొరికేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. అది మీకు స్వతసిద్ధంగా మీకు ఇన్బిల్ట్ ఉన్నటువంటి క్వాలిటీ కనుక దాన్ని కాస్త మీరు కొంచెం డెవలప్ చేసుకుంటే మనకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. దానికి చేయాల్సిందల్లా ఏంటంటే వీలైనంత వరకు పరిమిత వ్యాయామం చేయండి. వ్యాయామం చేయమంటే చాలామంది జిమ్ముల్లోకి వెళ్ళిపోయి గంటలు పెద్ద పెద్ద హెవీ వెయిట్స్ ఎత్తేసి ఇటువంటి పొరపాటున కూడా చేయవద్దు. చేయటం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక హెవీ ఎక్సర్సైజెస్ చేయొద్దు. సింపుల్గా యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయండి. ఒకవేళ అది కూడా చేయలేకపోతే కాస్త నడక అలవాటు చేసుకోండి. ఇట్ ఈస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. మీకు ఆ నడక వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ కంటక శని ప్రభావం ఏదైతే ఉంటుందో దానివల్ల ఎక్కువ శారీరక శ్రమ, త్రిప్పట ఉంటుంది. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర, అనవసరంగా ఎక్కువగా శ్రమ పడాల్సి రావడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విషయం కోసం కష్టపడి పనిచేశాడు అనుకోండి, దాని నుంచి తగినంత రిజల్ట్ వచ్చినా, దాని నుంచి తగినంత ఆర్థిక పరిపుష్టి వచ్చినా సంతోషంగానే పనిచేయగలుగుతారు. అలా కాకుండా ఎంత కష్టపడ్డా కూడా గొరితకు బెత్తరిలాగానే జీతం ఉందనుకోండి, ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదనేటువంటి ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటిది కంటక శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం మాత్రం అంతే ఉంటుంది. అంటే ఎప్పుడు వచ్చేంత డబ్బే వస్తూ ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ఉన్నప్పుడు ఏంటంటే మానసికంగా కొంచెం దృఢత్వాన్ని పెంపొందింప చేసుకోవడానికి యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ఖచ్చితంగా చేయండి. మీకు కూడా ఈ మాసం అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, అలాగే వాత సంబంధమైనటువంటి సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, దెబ్బలు తగలటం, శరీరానికి గాయాలు అవటం, ఇటువంటివి అనేక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక ఈ మాసం తప్పనిసరిగా వృషభ రాశి వారు రవి, కుజ, బుధ, శుక్రులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. వాటికి అంటే ఏం చేయాలి అంటే వాటికి సంబంధించి జపం చేయించి దానం ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేయాలి. ఇటువంటివి చేయలేని పక్షంలో శుక్రగ్రహ అనుగ్రహాన్ని ఖచ్చితంగా సంపాదించుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఈ పరిస్థితుల రీత్యా కొంతమందికి స్త్రీ మూలక వివాదాలు, స్త్రీల వల్ల రిస్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే ఒకవేళ ఇన్ని రకాల జపాలు, దానాలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా శుక్రవార నియమాలు పాటించండి. అలాగే శుక్రవారం నాడు తప్పకుండా మిస్ అవ్వకుండా 100% అమ్మవారిని దర్శించండి. అంటే దుర్గా అమ్మవారినో, లలిత అమ్మవారినో సందర్శించండి. ఒకవేళ అది కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లలితా సహస్రనామ పారాయణ చేయండి. అలాగే ఇక దశమ శని అంటే కంటక శని సంచారం నుంచి తప్పించుకోవటానికి కృష్ణ ఆరాధన చేయండి. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఒకసారి తిరునల్లారు వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక ఇటువంటి పరిహార క్రియలు వృషభ రాశి వారికి ఈ మాసం ఖచ్చితంగా అవసరమవుతాయి. అలాగే సరే ఇన్ని పరిహారాలు చేయలేము, ఇన్ని రకాల దేవాలయాలు ఇవన్నీ కూడా మాకు కష్టం అవుతాయి అనుకున్నటువంటి వాళ్ళు వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే గోసేవ చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి. గోవులకు సంబంధించినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో, దాణా కావచ్చు, తవుడు కావచ్చు, ఏదైనా సరే అక్కడ వాళ్ళకి గోవులకి ఆరోగ్యకరంగా ఏది వాళ్ళు ఫుడ్ పెడతారో ఆ ఫుడ్ని మీరు అందించగలిగితే మీకు ఇన్ని పరిహారాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే ఈ గోవు సకల దేవతా స్వరూపం. గోవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత నివసిస్తూ ఉంటారు. గోవు ఒక్కటి కనుక సంతృప్తిగా ఉంటే దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా చక్కగా సంక్షేమంగా ఉంటారు. గోవు సంక్షోభంలో పడితే మాత్రం ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి గోవులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం
ఒక దేవతా స్వరూపం కిందే భావించవచ్చు. భారతదేశం యొక్క పరిస్థితి వేరు, విదేశాల యొక్క పరిస్థితి వేరు. అనవసరంగా మనసులను చెడగొట్టేటువంటి వాళ్ళ మాటలు వినవద్దు. గోసేవ అనేటువంటిది కోటి జన్మ పాపాలని హరింపచేస్తుంది. ఇది మాత్రం నిస్సంశయం. కనుక మీరు ఒక్క గోసేవ చేసేటట్లయితే ఈ మాసం మంచి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత రిస్క్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగరీత్యా మార్పు చేర్పులు చేసేటప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే జాబ్ మారటం కానీ వేరే జాబ్కి వెళ్ళటం కానీ ఇటువంటి ఒకసారి చూసుకోండి. ఇక సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మాసం ఏమాత్రం బాగోలేదు. తెలియనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా శ్రమ అధికంగా ఉంటుంది. రాబడి మాత్రం ఎప్పట్లానే ఉంటుంది. తగ్గేదేమి ఉండదు. కానీ ఆర్థికంగా ప్రత్యేకంగా అధికంగా పనిచేసాం కనుక అధికంగా ఆదాయం రావాలనుకుంటే రాని పరిస్థితి ఉంది కనుక చెయ్యొద్దని నేను చెప్పను, కానీ ఆశించకుండా చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇది ఈ మాసం మీకు చెప్తున్నటువంటి మరి ముఖ్యమైనటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వాళ్ళందరూ తగిన సూచనలు పాటించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని వృషభ రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.